question. Clusters use messaging for sharing session, load balancing and failover, JMS and other information between cluster members. అంటే క్లస్టర్స్ యూజెస్ మెసేజింగ్ ఫర్ షేరింగ్ సెషన్. అంటే క్లస్టర్స్ ఏం యూజ్ చేసుకుంటుంది ఇక్కడ? మెసేజింగ్ అనే దాన్ని యూజ్ చేసుకుంటుంది. ఎందుకు? టు షేర్ ద సెషన్ బిట్వీన్, ఓకే, టు షేర్ ద సెషన్ బిట్వీన్ లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ ఫెయిల్ ఓవర్. ఫెయిల్ ఓవర్ అంటే మీ ఏదైనా ఒక ఫెయిల్ అయింది అనుకో, ఇంకోటి వేరేది ఆటోమేటిక్గా యాక్షన్లోకి వచ్చేసేలాగనమాట. అంటే ఇప్పుడు ఈ క్లస్టర్లో ఒక 5 మెయిన్ సర్వర్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఒక 2-3 డౌన్ అయిపోయినాయి అనుకోండి, ఏమన్నా ఇష్యూ వచ్చి ఎక్కువ లోడ్ వచ్చేసి మెమరీ ఇష్యూస్ వచ్చేసి డౌన్ అయిపోతే వెంటనే మిగతా 3 యాక్షన్లో ఉంటాయి అనమాట. అంటే లోడ్ అనేది దాన్ని తీసేసుకుంటుంది వెంటనే, ఓకేనా? దాన్ని ఫెయిల్ ఓవర్ అంటారు. JMS అంటే జావా మెసేజింగ్ సర్వీసెస్ కూడా. అంటే ఇప్పుడు దాంట్లో ఉన్న అన్నిటికీ కూడా JMS కాన్ఫిగర్ చేస్తారు కదా, అన్ని దాంట్లో కూడా అందుకని ఇట్లా సెండ్ చేస్తారు. ఇంకా మనకి మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి, అవి కూడా యూజ్ చేసుకుంటారు, ఓకేనా? కానీ ఈ పర్టికులర్గా వెబ్లాజిక్లో JMS అనేది యూజ్ చేయరు ఎక్కువ, ఓకేనా? అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ క్లస్టర్ మెంబర్స్, అంటే క్లస్టర్ మెంబర్స్ మధ్యలో అదర్ ఇన్ఫర్మేషన్ కూడా అది స్టోర్ చేసుకుంటుంది అనమాట. So here we are just discussing about clusters. So cluster అనేది ఏమంటే it's nothing but a logical grouping of 2 or more managed servers. Okay, so 2 or more managed servers ని లాజికల్ గ్రూపింగ్ చేస్తే దాన్ని క్లస్టర్ అంటారు. సో క్లస్టర్ మెకానిజం లో మనం ఒకవేళ 2-3 మేనేజ్ సర్వర్స్ అట్లుంటాయి అనుకోండి, ఒక 3-4 మేనేజ్ సర్వర్స్ ఉన్నాయనుకోండి, ఆ 3-4 మేనేజ్ సర్వర్స్ లో అప్లికేషన్ ఉంటుంది అనమాట, ఓకేనా? సో అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు ఆ 2-3 మేనేజ్ సర్వర్స్ కూడా కమ్యూనికేట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా? అంటే ఇప్పుడు ఒక టీం అనుకోండి, మీరు ఒక టీం అంటే ఒక 4 మెంబర్స్ ఉంటారు. 4 మెంబర్స్ ఏం చేస్తారు, ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, 4 మెంబర్స్ కమ్యూనికేట్ చేసుకుంటా అంటారు, ఓకేనా? అట్లా ఇక్కడ కూడా మన క్లస్టర్లో కమ్యూనికేషన్ ఉంటుంది. బట్ హియర్ ద టెక్నికలీ వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ క్లస్టర్స్ ఆర్ దేర్, ఓకే? కమ్యూనికేషన్ బిట్వీన్ ద క్లస్టర్స్. దోస్ 2 మెథడ్స్ ఆర్ కాల్డ్ ఎయిదర్ యూనికాస్ట్ ఆర్ మల్టీకాస్ట్, ఓకే? యూనికాస్ట్ మెసేజింగ్ అంటాం లేదా మల్టీకాస్ట్ మెసేజింగ్ అంటాం, ఓకేనా? సో ఇక్కడ ఒకవేళ మనం మల్టీకాస్ట్ సెలెక్ట్ చేసుకుంటే చూడు, ఈ 2 యాక్టివేట్ అయినాయి చూడండి ఇక్కడ, ఓకేనా? ఒకవేళ నేను యూనికాస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ 2 డిసేబుల్ అయిపోయినాయి చూడండి, ఓకేనా? అంటే యూనికాస్ట్ అంటే నో నీడ్ ఎనీ మల్టీకాస్ట్ అడ్రస్ ఆర్ నో నీడ్ ఎనీ IP అడ్రస్, అంటే నో నీడ్ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్, ఓకే? యూనికాస్ట్ అంటే. మల్టీకాస్ట్ అంటే అర్థం ఏమంటే దానికి ఒక IP అడ్రస్ అనేది ఉంటుంది, ఒక పోర్ట్ నెంబర్ అనేది ఉంటుంది అనమాట. దాని మీనింగ్ ఏమంటే ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది, మల్టీకాస్ట్ ఇస్ ఎ సింపుల్ బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ దట్ ఎనేబుల్స్ మల్టిపుల్ అప్లికేషన్స్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క IP అడ్రస్, ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది, ఓకేనా? సో ఆ పోర్ట్ నెంబర్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి ఆ క్లస్టర్ మెంబర్స్ లో, ఓకే? డిఫరెంట్ మెంబర్స్ ఉంటాయి, వాటికి మల్టీకాస్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. కానీ ఎప్పుడు కూడా క్లస్టర్ లో ఒక 3-4 మేనేజ్ సర్వర్స్ ఉన్నాయనుకోండి, ఆ 3-4 మేనేజ్ సర్వర్స్ లో ఒకే అప్లికేషన్ పెడతారు, ఓకేనా? సో ఒకే అప్లికేషన్ డిప్లాయ్ చేస్తారు. అంటే ఒకే అప్లికేషన్ అంటే ఒక్కటే కాదు, ఓన్లీ 1 టైప్ ఆఫ్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు benefits.var నేను డిప్లాయ్ చేశాను, గుర్తుంది కదా? సో ఆ benefits.var అనే అప్లికేషన్ ని 4 మేనేజ్ సర్వర్స్ లో డిప్లాయ్ చేస్తాం. ఆ 4 మేనేజ్ సర్వర్స్ ఒక క్లస్టర్ లో పెడతాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, డిఫరెంట్ అప్లికేషన్ కాదు కదా, సేమ్ అప్లికేషనే కదా. సో నో నీడ్ మల్టీకాస్ట్ దేర్, ఓకే? ఇట్ రిక్వైర్స్ ఓన్లీ యూనికాస్ట్. సో అప్పుడు యూనికాస్ట్ అంటే అర్థం ఏమి, దానికి IP అడ్రస్ అవసరం లేదు, పోర్ట్ నెంబర్ అవసరం లేదు. యూనికాస్ట్ అంటే ఒకే రకంగా ఉంది అని అర్థం. అప్పుడు ఏమవుతుంది, ఆ 4 మెంబర్స్ కూడా ఒక టీంలో టీమ్ లీడర్ కమ్ టీమ్ మెంబర్స్ లాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే ఏదో ఒక మేనేజ్ సర్వర్ ఒక టాప్ లైక్ వస్తుంది, అది మేనేజ్ చేస్తూ ఉంటుంది. అంటే హార్ట్ బీట్ మెకానిజంతో కమ్యూనికేషన్ పంపిస్తుంది అనమాట. మీరు ఇదే చెప్పాల్సి ఉంటుంది ఇంటర్వ్యూలో ఒకవేళ అడిగితే, ఇన్ కేస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనికాస్ట్ అండ్ మల్టీకాస్ట్ అంటే, మల్టీకాస్ట్ రిక్వైర్స్ మల్టీకాస్ట్ IP అడ్రస్ అండ్ పోర్ట్ నెంబర్. వై? బికాస్ ఇట్ రిక్వైర్స్ టు కమ్యూనికేట్ బిట్వీన్ ద multiple applications, okay? Whereas unicast is communication between the same type of applications, so there is no required of IP address and port number. And here the communication process between the team members and cluster members, between the cluster members will be act as a team and members like. So oka edaina oka manage server oka team leader ga untundi, remaining anni kuda team members ga undi work out chestantayi anamata. How means heartbeat mechanism. So heartbeat mechanism is nothing but at each and every interval of 2 seconds or 5 seconds maybe, okay, 2 to 5 seconds maybe కమ్యూనికేషన్ అనేది చెక్ చేసుకుంటా ఉంటుంది అనమాట. అంటే హెల్త్ చెకప్ అనమాట. అంటే ఒక క్లస్టర్ మెంబర్ లో 4 మేనేజ్ సర్వర్స్ ఉంటే ఆ 4 మేనేజ్ సర్వర్స్ కూడా ఈ హార్ట్ బీట్ మెకానిజంతో
కమ్యూనికేషన్ చేసుకుంటాడు. ఒక మధ్యలో ఏదైనా ఒక మేనేజ్ సర్వర్ డౌన్ అయిపోయింది అనుకోండి, లోడ్ ఎక్కువ అయిపోయి, అప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్ గా అది క్లస్టర్ మెంబర్స్ నుంచి పక్కకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. రిమైనింగ్ 3 ఉండేటివి యాక్టివేలోకి వచ్చేస్తుంది. ఒకవేళ టీమ్ లీడర్ గా యాక్ట్ చేస్తే ఒక మేనేజ్ సర్వర్ డౌన్ అయిపోయింది అనుకో, టీమ్ మెంబర్స్ గా ఉండేది యాక్టివ్ అయిపోయి ఒకటి టీమ్ లీడర్ గా పనిచేస్తుంది అనమాట అక్కడ. అంటే బై డిఫాల్ట్ అది యూనికాస్ట్ లో. ఓకేనా, ఏదో ఒకటి టీమ్ లీడర్ గా పనిచేస్తుంది అనమాట. అంటే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, యూనికాస్ట్ లో కమ్యూనికేషన్ మెథడ్ అనేది ఎట్లుంటుందంటే హార్ట్ బీట్ మెకానిజంతో ఉంటుంది. ఓకేనా, రైట్. మల్టీ క్యాష్లో ఏమంటే బై యూజింగ్ మల్టీ క్యాష్ ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ నెంబర్ మెకానిజంతో ఉంటుంది. సో ఇక్కడ హార్ట్ బీట్ మెకానిజం ఏం అవసరం లేదు. ఓకేనా, సో మీరు క్లస్టర్స్ అంటే మీకు మైండ్లో బాగా గుర్తుండాల్సింది ఏంటంటే ఒకే ఆన్సర్, యూనికాస్ట్ మల్టీ క్యాస్ట్. మల్టీ క్యాస్ట్ అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ కమ్యూనికేషన్, అంటే కమ్యూనికేషన్ బిట్వీన్ షేరింగ్ ద సెషన్స్ ఆర్ షేరింగ్ ఎనీథింగ్, షేరింగ్ ద రిసోర్సెస్ అని చెప్పాను చాలు. షేరింగ్ ద రిసోర్సెస్ బిట్వీన్ multiple applications is called multicast, or sharing the same sharing some resources in between the same application type is called unicast. And the communication between cluster members in the unicast is heartbeat mechanism. That's it. Okay na, ఇది main important. Okay, right. So to subscribe to give an IP address and port number and listen for message, but requires hardware configuration and support. చూడండి ఇక్కడ మనకి మల్టీకాస్ట్ కి రిక్వైర్స్ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ అవసరం ఉంటుంది. అదే వెరాజ్ యూనికాస్ట్ డస్ నాట్ హ్యావ్ దీస్ రిక్వైర్మెంట్స్, వాట్ మెసేజింగ్ మోడ్ షుడ్ దిస్ క్లస్టర్ యూజ్ అని క్వశ్చన్ ఇచ్చినాడు. ఇక్కడ మనం యూనికాస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, సింప్లీ క్లిక్ ఆన్ ఓకే. సో నౌ ఐ హ్యావ్ క్రియేటెడ్ క్లస్టర్. నౌ గో టు ఇన్సైడ్ ద క్లస్టర్. హౌ కెన్ యూ యాడ్ ద సర్వర్స్ అంటే మనం గో ఇన్సైడ్ ద క్లస్టర్ అండ్ దెన్ గో టు సర్వర్స్. సో ఇక్కడ ఉంది ఇది సర్వర్స్ అని. సో సర్వర్స్ లోకి వెళ్ళి మనం సర్వర్స్ యాడ్ చేస్తాం అనమాట. వెరీ సింపుల్ ఇది, ఇవేం పట్టించుకోద్దని మీరు ప్రజెంట్. ఓకేనా, వీటితో మనకు పనే లేదు. ఓకే, రైట్, జస్ట్ గో టు ద సర్వర్స్. కానీ ఇక్కడ డిఫాల్ట్ లోడ్ అల్గారిథం వచ్చి రౌండ్ రాబిన్ అల్గారిథం ఉంటుంది. మామూలుగా మనకి హౌ మెనీ టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఆర్ దేర్ అని అడుగుతారు. అప్పుడు మనం రౌండ్ రాబిన్ అల్గారిథం, వెయిట్ బేస్డ్, ర్యాండమ్ బేస్డ్, రౌండ్ రాబిన్ అఫినిటీ, వెయిట్ బేస్డ్ అఫినిటీ, ర్యాండమ్ అఫినిటీ అంటాం అనమాట. అంటే మనకి మెయిన్ గా 3 ఉండేది ఇక్కడ. ఏది రౌండ్ రాబిన్, వెయిట్ బేస్డ్, ర్యాండమ్. ఓకేనా, ఇది ఏమీ లేదు, జస్ట్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక టోకెన్ ఇస్తారు బ్యాంక్లో, మన అమౌంట్ తీసుకోవడానికో, లేదంటే ఎక్కడో చోట ఒక టోకెన్ సిస్టమ్ ఉంది. టోకెన్ సిస్టమ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం అక్కడ లేమనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, రౌండ్ రాబిన్ అల్గారిథంతో పోతుంది అనుకుంటే మనం కరెక్ట్గా ఆడు ఉంటాము. మన ఇది వచ్చింది, మన టోకెన్ నెంబర్ వచ్చింది, మనం అక్కడ అవైలబిలిటీలో లేము, అప్పుడు ఏమవుతుంది, వెంటనే వేరే దానికి వెళ్ళిపోతుంది అనమాట. లైక్ దట్ ఇక్కడ కూడా కమ్యూనికేషన్ అంతే. ఏమి ఇప్పుడు నేను చెప్పాను కదా కమ్యూనికేషన్, యూనికాస్ట్ కమ్యూనికేషన్ అని. అట్లా ఇప్పుడు హార్ట్ బీట్ మెకానిజంలో ఒకదానికి హెల్త్ చెక్ పంపిస్తుంది, అది కానీ రిప్లై రాలేదనుకోండి, రెస్పాన్స్ రాలేదనుకో, వెంటనే ఇంకో దానికి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ రౌండ్ రాబిన్ అల్గారిథం. ఓకే, బట్ ఇక్కడ ఏమంటే మెయిన్గా ఇది చూద్దాం మనం. ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే వేరే దాంట్లో ఓపెన్ అవుతుంది, ఇంకో న్యూ ట్యాబ్లో ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడు, ఇది డిఫాల్ట్ లోడ్ అల్గారిథం. So defines the algorithm to be used for load balancing between replicated services. If none is specified for a particular service, the round robin algorithm cycles through a list of WebLogic server instances in order. Weight-based load balancing improves on the round robin algorithm by taking into account as a pre-assigned weight for each server. In random load balancing, requests are routed to servers at random. Okay, అంటే ఇక్కడ క్లస్టర్స్ లో మెయిన్ ఎందుకు పెడతారంటే లోడ్ బ్యాలెన్సింగ్ కోసమే. ఓకేనా, అంటే ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా యూస్ చేసేటప్పుడు ఏమవుతుంది, నువ్వు యూస్ మన అందరం యూస్ చేస్తుంటాం. సో అట్ ఏ టైం ఒక 5 minutesలో లేదా ఒక సెకండ్లో వరల్డ్ మొత్తం తీసుకుంటే కొన్ని కోట్ల మంది యూస్ చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది, లోడ్ అనేది ఎక్కువ పడుతుంది సర్వర్స్ పైన. ఆ లోడ్ అనేది ఏమవ్వాలి, యాక్చువల్గా ఇక్కడ బ్యాలెన్స్ అవ్వాలి. ఆ బ్యాలెన్సింగ్ కోసమే ఈ క్లస్టర్స్ అనమాట. ఓకేనా, ఆ బ్యాలెన్స్ చేసే దానికోసమే ఈ క్లస్టర్స్. అర్థమవుతుంది కదా, రైట్. సో సో ఆ బ్యాలెన్సింగ్ కోసమే ఇది. ఆ బ్యాలెన్సింగ్ లో కూడా మనకు అల్గారిథమ్స్ ఉంటాయి. ఏవి, రౌండ్ రాబిన్ అల్గారిథం ఉంటుంది, వెయిట్ బేస్డ్ అల్గారిథం ఉంటుంది, ప్లస్ ర్యాండమ్ అల్గారిథం ఉంటుంది. రౌండ్ రాబిన్ అల్గారిథం అంటే ఏమి, ఇట్స్ లైక్ ఏ రౌండ్ రాబిన్, అంటే రౌండ్కి వస్తూ ఉంటుంది, ఎవరు ఉంటే అవైలబిలిటీలో ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. వెయిట్ బేస్డ్ అంటే ఇప్పుడు ర్యాంకింగ్ సిస్టమ్ లాగా అనమాట. అంటే ఇప్పుడు లైక్ తిరుమలలో టీటీడీ దర్శన్స్ ఉంటాయి, అది వెయిట్ బేస్డ్ అనమాట. అంటే మీ ఫస్ట్ విఐపి దర్శన్స్, నెక్స్ట్ వేరే వాళ్ళు అట్లా వెయిట్ బేస్డ్ పోతా ఉంటుంది, రౌండ్ రాబిన్ లేకుండా. రౌండ్ రాబిన్ అనేది ఏముంది, థియేటర్లో లాగా అనమాట. థియేటర్లో రౌండ్ రాబిన్ లాగా అంటే థియేటర్లో ఎంట్రీ అయ్యేటప్పుడు అందరూ ఒకటేలాగా రానవసరం లేదు, ఎవడి టికెట్ ఉంటే ఎవడైనా వచ్చేయచ్చు. వాడి వెయిట్ బేస్డ్ వాడికి ఉంటుంది, వాడి ర్యాంకింగ్ వాడికి ఉంటుంది, అట్లా అనమాట. నెక్స్ట్ ర్యాండమ్ అనేది ఏమి, ఇట్స్ లైక్ మార్కెట్లో ప్రజల్లాగా, మార్కెట్లో ఎట్లయినా పోవచ్చు కదా, లైక్ దట్. ఓకే,
అదే మార్కెట్ అంటే సంతే కదా. సో లైక్ దట్. ఓకే, అర్థమైంది కదా. సో ఇదంతా కూడా మీరు జస్ట్ టెక్నాలజీకి జస్ట్ రిలేట్ చేసుకోండి. Just we are discussing about the load balancing between the cluster members by using algorithm called round robin algorithm or weight based algorithm or random based algorithm. కానీ దీంట్లో 100% చూస్ చేసుకునేది రౌండ్ రాబిన్ అల్గారిథమే. ఓకేనా, బట్ మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఇది. ఓకేనా, సో టు బ్యాలెన్సింగ్ ద లోడ్ బిట్వీన్ ద క్లస్టర్ మెంబర్స్ వి యూస్ algorithms. Those algorithms are called round robin, weight based or random. Round robin అంటే it's nothing but coming in the round based, okay, circular based. Whereas in the weight based ఎట్లయినా రావచ్చు. Weight based is nothing but ranking based, and then random is randomly, so whatever it may be, like that. అర్థమైంది కదా, రైట్. కార్తిక్ వినీల అర్థమైంది కదా. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ సర్వర్స్ టు బి లిస్టెడ్ ఫ్రమ్ దిస్ క్లస్టర్ వెన్ జనరేటింగ్ ఏ క్లస్టర్ అడ్రస్ ఆటోమేటికలీ. దిస్ సెట్టింగ్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఇఫ్ క్లస్టర్ అడ్రస్ ఇస్ ఎక్స్ప్లిసిట్లీ థింగ్. అంటే ఇదేమంటే నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఇన్ క్లస్టర్ అడ్రస్, ఒకవేళ మన క్లస్టర్ అడ్రస్ ఉంటే దాంట్లో ఎన్ని సర్వర్స్ ఉండాలి అనే దానికన్నమాట ఇది. కానీ మనం రియల్ టైంలో దీన్ని మనం మెన్షన్ చేయం కాబట్టి లైట్ తీసుకోండి. ఇఫ్ యూ క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్, ఒకవేళ అడ్వాన్స్డ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇంకా service age threshold 180 seconds. The number of seconds by which the age of two conflicting services must differ before one is considered older than the other. This member warm up time up. Ante maximum number of seconds that a cluster member will wait to discover and synchronize with other servers in the cluster. అంటే వేరే సర్వర్స్ తో సింక్రనైజ్ అయ్యేదాని కోసం టైం. రియల్ టైంలో చాలా ఉంటాయి అన్నమాట. ఒక అప్లికేషన్ ని మీరు యాక్సెస్ చేస్తున్నారు అంటే దాని బ్యాక్గ్రౌండ్ లో చాలా ఉంటాయి. అప్లికేషన్ సెషన్ టైమింగ్స్, అవి స్లీప్ ఎంతసేపట్లో అయిపోవాలి, మీరు ఒకవేళ ఐడియల్గా అట్లా అప్లికేషన్ పెట్టేస్తే ఏమైపోవాలి అనేది కూడా ఉంటుంది అనమాట. మీరు చూడండి, ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా ఒకసారి ఓపెన్ చేశారు అనుకోండి, ఫ్రెష్ ఓపెన్ చేసినట్లే అది రిఫ్రెష్ అయిపోతుంది అనమాట. అంతే కదా, మీరు క్లోజ్ చేసేటప్పుడు నార్మల్ క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అక్కడ నుంచినే కంటిన్యూ అవ్వదు, వెంటనే రిఫ్రెష్ అవుతుంది. ఎందుకంటే అక్కడే ఉంటుంది. లాంగ్ టైం తీసుకుంటే వేరే రిఫ్రెష్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ సెషన్ టైమ్అవుట్స్, సెషన్ అనమాట. అవన్నీ ఇలాంటి చోట మెన్షన్ చేస్తారు ప్రతి ఒక్క అప్లికేషన్కి ఇట్లా అనమాట. సో ఈ వెబ్లాజిక్ అనేది, ఈ వెబ్లాజిక్ అడ్మిన్ కన్సోల్ అనేది, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ఆల్ ద సచ్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ టు డిప్లాయ్ ద అప్లికేషన్. అంటే మనకు కావాల్సిన అప్లికేషన్ మనం డిప్లాయ్ చేసిన తర్వాత ఎలాంటి ఫెసిలిటీస్ కావాలో అన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇది. ఓకేనా, లైక్ సేమ్ డిటో వెబ్ స్పియర్ కూడా అంతే. వెబ్ స్పియర్ అప్లికేషన్ సర్వర్ కూడా దాంట్లోకి మనం అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే ఏమేమి ఫెసిలిటీస్ కావాలో అన్నీ ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ మీరు కాంప్లికేటెడ్గా ఆలోచించాల్సింది ఏమీ లేదు. జస్ట్ మీరు ఒక ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ యూజ్ చేస్తారు, ఇప్పుడు యూజర్గా కాకుండా వర్కర్గా ఆలోచించండి చాలు. అంటే మనం ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ డిప్లాయ్ చేసాం, దాన్ని మనం ఏ సర్వర్లో దాంట్లో డిప్లాయ్ చేసి దానికి కావాల్సిన సెట్టింగ్స్ అన్ని చేస్తామని మీరు ఆలోచిస్తే యూ కెన్ ఏబుల్ టు వర్క్అవుట్ ఆన్ వెబ్లాజిక్ ఆర్ వెబ్స్పియర్. ఓకే, రైట్. నౌ వెబ్స్పియర్ కూడా కన్సోల్ మోడ్ ఇట్లా వస్తుంది, చూస్తారు మీరు అది కూడా. ఓకేనా, సో నౌ ఐఎమ్ యాడింగ్ క్లస్టర్స్ టు దిస్ క్లస్టర్ మెంబర్స్ MS1. ఓకే, నెక్స్ట్, sorry, next, and the server select currently running can now be added. Okay, right. Is the important question. Okay na, so while the managed server is running, so can you be able to add to the cluster and adugutaru. Very simple question actual ga. Sir, managed server running lo unnappudu nu cluster ki add cheyagalava ani adugutaru question. No ani cheppali. Okay na, that's what. So now go to clusters and then control. Now shut down, force shut down. రియల్ టైంలో కూడా ఫోర్స్ షట్ డౌన్ చేస్తాం. ఓకేనా, గుర్తు పెట్టుకోండి, వెన్ వర్క్ కంప్లీట్స్ ఉండదు, ఓన్లీ ఫోర్స్ షట్ డౌన్ ఉంటుంది. ఇట్లా పొరపాటు జరుగుతాయి కొన్ని, లేదు వాంటెడ్గా కూడా చేయొచ్చు, చెప్పలేదు. అంటే మెయిన్ హైయర్ అఫీషియల్స్ చేయరు, ఎవడో వర్కర్ చేస్తా అంటాడు మధ్యలో, తెలియకుండా బై మిస్టేక్ అయిపోయింది అని కూడా చెప్తారు, అంతే కదా. ఓకే, నౌ దీస్ two are in the shutdown mode. Go to clusters and then go to inside the cluster and then go to servers and then take lock on edit, click on add and then next and then add MS2
నెక్స్ట్ MS1 MS2 యాడ్ అయిపోయింది. క్లిక్ ఆన్ యాక్టివేట్ చేంజెస్. ఓకే, నౌ గో టు సర్వర్స్, దెన్ క్లిక్ ఆన్ కంట్రోల్ అండ్ దెన్ స్టార్ట్ దెమ్. ఓకే, లైక్ దిస్. సో ఇట్లా మనం స్టార్ట్ చేసి స్టాప్ చేసి క్లస్టర్స్ లైక్ యాడ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా, రైట్. వెరీ సింపుల్. మీరు కాంప్లికేటెడ్గా దీని ఇంకా లోపల ఏమన్నా ఉంటుందేమో ఆలోచించద్దండి. సింపుల్. మనం ఏం చేసాము, వినీలా నువ్వేం టెన్షన్ పడద్దు. మనం ఇన్స్టాల్ చేయలేదు, కాన్ఫిగర్ చేయలేదు. మనం రియల్ టైంలో మనం ఇన్స్టాల్ చేయం, మనకు ఆ ఛాన్స్ రాదు. ఓకేనా, మన రియల్ టైంలో ఏం చేస్తామంటే ఇట్లా చిన్న చిన్న వర్కే చేస్తుంటాం. కానీ మీరు జస్ట్ అది నేర్చుకుంటే ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు. నాకు ఇన్స్టాల్ చేయడం వచ్చలే అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అది అంతే, ఇంకేం లేదు. ఓకేనా, బట్ చేయండి, ఖచ్చితంగా చేయాల్సిందే. ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేసి చేయండి. ఓకేనా, రైట్. సో జస్ట్ రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు install web server, Apache web server. So for that I have downloaded the server. This is called httpd 2.4.7 tar.gz. ఫస్ట్ వెబ్ సర్వర్ మనం ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం అనేది చెప్తాను. ఇంకోటి, రియల్ టైంలో మనం పొరపాటున కూడా వెబ్ సర్వర్ కూడా ఇన్స్టాల్ చేయము, వెబ్ సర్వర్ని కాన్ఫిగర్ చేయం. కానీ వెబ్ సర్వర్ లోపల ఏమైనా ఇష్యూస్ వస్తే ట్రబుల్ షూట్ చేయాలి, అది మన టాస్క్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వెబ్ సర్వర్ని మనం ఎప్పుడు కూడా ఇన్స్టాల్ చేయం. ఓకే, బట్ ఎప్పుడైనా అప్గ్రేడ్ కావాలంటే కూడా చేస్తాం వీలైతే, అది కూడా ఛాన్స్ వస్తాయి. కానీ మీరు పెట్టే ఎక్స్పీరియన్స్కి మీకు ఎప్పటికీ ఆ ఛాన్స్ రాదు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏది అపాచీ వెబ్ సర్వర్ కదా. చెప్తా, అవన్నీ నేను చెప్తా, డోంట్ వరీ. చూడండి, అపాచీ HTTP సర్వర్ ప్రాజెక్ట్ అని ఉంటుంది ఇక్కడ. చూడండి, ఇది యాక్చువల్గా మనకు కావాల్సింది ఇది కాదనమాట, అపాచీ సర్వర్ ఫౌండేషన్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ మనం డౌన్లోడ్స్ పైన క్లిక్ చేద్దాం. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు 2.4.53 ఉంది, లేటెస్ట్ వర్షన్ ఇది రిలీజ్డ్. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్కైవ్ డౌన్లోడ్ సైట్ అని చూడండి, ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది మనం. ఓకేనా, అంటే ఎప్పుడు కూడా లేటెస్ట్ వర్షన్ యూజ్ చేయరు. లేటెస్ట్ వర్షన్ ఎప్పుడు కూడా వెంటనే యూజ్ చేయరు. ప్రజెంట్ ఇప్పుడు మా దాంట్లో కూడా 2.4.4 అట్లా పోతుందంటే 5.3 పోలేదు ఇంకా. ఓకేనా, సో క్లిక్ ఆన్ ఆర్కైవ్ డౌన్లోడ్ సైట్. ఓకే, ఆర్కైవ్ డౌన్లోడ్ సైట్. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ ఇది, httpd.apache.org. ఓకేనా, సో దాంట్లోకి వస్తాను. ఇట్లా మీకు ఇక్కడ డౌన్లోడ్స్ అని ఉంటుంది, క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో ఇక్కడ వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఆర్కైవ్ డౌన్లోడ్ సైట్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, ఓకే. సో క్లిక్ ఆన్ ఆర్కైవ్ డౌన్లోడ్ సైట్. సో ఇక్కడ ఉంటాయి మనకి వర్షన్స్. సో దీంట్లో డేట్తో సహా ఉంటాయి, 2009, 2005, 2013 అట్లా. మీరు స్క్రోల్ డౌన్ చేస్తే కిందికి మనకి లేటెస్ట్ వస్తుంది అనమాట. ఓకేనా, లైక్ దిస్. ఇప్పుడు చూడండి 2014, 2013 అట్లా లాస్ట్. కానీ ఇప్పుడు ప్రజెంట్ పోతా అనేది ఏంటి, 2.4.53. ఇవన్నీ కూడా ఆర్కైవ్ మోడ్లో ఉంటాయి అనమాట. 1 సెకండ్, స్టార్ట్ రికార్డింగ్. ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకేనా, రియల్ టైంలో కూడా ఇక్కడే డౌన్లోడ్ చేసుకుంటాం. కానీ రియల్ టైంలో మనకి ఆర్కైవ్ వాడు చెప్తాడు, నువ్వు ఏ అపాచీ వాడాలి ఇప్పుడు అంటే, ఏ వర్షన్కి ఏ అపాచీ వర్షన్ వాడాలి అనేది వాడు చెప్తాడు. దాన్ని బట్టి మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, మనం ఏది పడితే అది యూజ్ చేయకూడదు. రైట్, దీంట్లో మనం డౌన్లోడ్ చేసుకోవాల్సింది tar.gz మాత్రమే. ఓకేనా, ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. tar.bz ఇవన్నీ అవసరం లేదనమాట. tar.gz అని ఉండేవి మనకి ఇంపార్టెంట్. ఓకేనా, సో నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసుకొని లోకల్ నుంచి నేను WinSCP ద్వారా నేను ఇక్కడికి కాపీ చేసుకున్నాను అనమాట. ఓకేనా, సో మీకు కూడా తెలుసు కదా ఎట్లా డౌన్లోడ్ చేసుకోవడం, ఎట్లా WinSCP ద్వారా కాపీ చేసుకోవడం ఐడియా ఉంది కదా, నో ప్రాబ్లం కదా. రైట్, వినీలా, కార్తిక్ మీకు వచ్చు కదా. ఓకే బ్రదర్, నో ప్రాబ్లం. WinSCP ద్వారా మనం లోకల్ డౌన్లోడ్ చేసుకుంటాం, WinSCP ద్వారా సర్వర్లే కాపీ చేసుకుంటాం. సో WinSCP is used to copy the files from local Windows to Linux and Linux to Windows. ఇది వెరీ ఇంపార్టెంట్, WinSCP కూడా. ఓకేనా, రైట్. నౌ ఐ వాంట్ టు క్రియేట్ అపాచీ హోమ్ డైరెక్టరీ. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే mkdir స్పేస్ -p. ఇక్కడ -p అని ఎందుకు ఇస్తామంటే మనం లోపల పాత్ క్రియేట్ చేసుకునే అనమాట ఒకటేసారి. ఇప్పుడు నేను చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ mkdir/apache home అన్నాను అనుకో, క్రియేట్ అవ్వచ్చు. చూడండి ఇక్కడ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని వచ్చేస్తుంది. ఓకేనా, ఇదే నేను క్రియేట్ చేయాలనుకున్నప్పుడు mkdir స్పేస్
-p అని ఇచ్చేసి స్లాష్ అపాచీ వద్దు వెబ్ సర్వర్ అని పెట్టి స్లాష్ అపాచీ అని పెడతాం. ఓకేనా? ఇప్పుడు చూడండి క్రియేట్ అయిపోయింది చూడండి. ఓకేనా? అంటే -p ఈజ్ నథింగ్ బట్ పాత్ లోపల అంటే ఇంటర్మీడియట్ పాత్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? cd స్పేస్ స్లాష్ వెబ్ సర్వర్. ఇప్పుడు మనకి అది స్లాష్ లోకి వెళ్ళినాం అనుకోండి రూట్ లోకి వెళ్తాం అన్నట్టు. cd స్లాష్ అంటే రూటే కదా, సో ఆ రూట్ లో మనకు ఉంటుంది చూడండి ఇక్కడ వెబ్ సర్వర్ అనేది. ఓకేనా? సో ఇవన్నీ తెలిసినా మీకు ఏమేమి ఉంటాయి ఇక్కడ cd స్లాష్, ఇది వెరీ ఇంపార్టెంట్. cd స్లాష్ యాప్స్, ఓకే, cd స్లాష్ యాప్స్, బిన్ను, బూటు, లైబ్రరీ, ఎంఎన్టీ, ఓపీటీ ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ ఉంటాయి. మీకు రియల్ టైంలో కూడా ఉంటాయి అనమాట. ఓకేనా? రైట్. సో నౌ ఐ విల్ గో టు వెబ్ సర్వర్, cd web server. Inside that I will go to Apache. So this is pwd. Actually ఇక్కడ ఏమీ లేవు, నేను ఊరికే వచ్చాను అంతే. ఓకే, నౌ గో టు రూట్స్. సో ఇక్కడ మనకి httpd ఉంది. దీన్ని ఇప్పుడు మనం మూవ్ చేద్దాం ఎక్కడికి, వెబ్ సర్వర్ అపాచీ హోమ్ కి మూవ్ చేద్దాం. ఓకేనా? కానీ ఇక్కడ నేను ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, మూవ్ అన్నాను అంతే. రైట్. ఓకే, ప్రెస్ ఎంటర్. cd. సో ఇక్కడ వచ్చింది ఇప్పుడు, అంటే మూవ్ చేసుకున్నాను నేను, కాపీ చేసుకోవాలా. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి నేను cd స్పేస్ ఇచ్చి ఇక్కడ వచ్చి చూస్తే ఇక్కడ httpd ఉండదు చూడండి, ఎందుకంటే నేను మూవ్ చేసుకున్నా, కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకుంటే ఇక్కడ కాపీ ఉంటుంది. ఓకే, రైట్. cd స్పేస్ రైట్. సో ఇది ఇప్పుడు నేను టార్ ఫైల్ ఎప్పుడు కూడా మనం అన్టార్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? దానికి కమాండ్ ఏమంటే టార్ స్పేస్ -xvf స్పేస్ ఫైల్ నేమ్. xvf అంటే ఎక్స్ట్రాక్ట్ వర్బోస్ ఫైల్ అన్నమాట. ఓకేనా? అదే మనం ఒకవేళ టార్ ఫైల్ ని క్రియేట్ చేయాలనుకో cvf అని ఇస్తాం. c అంటే కంప్రెస్ అన్నమాట, x అంటే ఎక్స్ట్రాక్ట్, c అంటే కంప్రెస్. ఓకే, సో హౌ కెన్ యూ ఎక్స్ట్రాక్ట్ ద టార్ ఫైల్ అని అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. టార్ -xvf అని ఇస్తాం. ఓకేనా? ప్రెస్ ఎంటర్. సో ఇట్లా మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఒక డైరెక్టరీ అనేది ఇట్లా క్రియేట్ అవుతుంది అన్నమాట. చూడండి ఇది ఫైల్, ఇప్పుడు ఇక్కడ చూడండి ఫైల్ ఉంది, ఇది మాత్రం డైరెక్టరీ. చూడండి ఇక్కడ ఫైండ్ అవుట్ చేశారు కదా డిఫరెన్స్. రైట్. నౌ ఐ విల్ గో టు httpd. ఓకే, అంటే ఆ డైరెక్టరీ లోపలికి వెళ్తాను నేను. ఓకేనా? కాన్ఫిగర్ అని ఉంది కదా, ఇది మనకి వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో /configure -prefix is equal to /web server అపాచీ హోమ్ లో మనం దీన్ని కాన్ఫిగర్ చేస్తున్నాము అని దాని మీనింగ్. ఓకేనా? సో అపాచీని ఎట్లా మనం కాన్ఫిగర్ చేస్తున్నాము అనేది మీకు నేర్పిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ అపాచీని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. తర్వాత మనం WinSCP ద్వారా లైనక్స్ బాక్స్ లాగా ఎట్లా కాపీ చేసుకోవాలో తెలుసు మీకు, అది నేను చూపించలేదు బట్ తెలుసు మీకు. సో నేను కాపీ చేసుకున్నాను కాబట్టి రూట్ డైరెక్టరీలో ఉండింది, అక్కడ నుంచి నేను ఒక హోమ్ క్రియేట్ చేసుకున్నాను, అపాచీ హోమ్ డైరెక్టరీ లైక్ వెబ్ సర్వర్ అపాచీని. సో దాంట్లోకి తీసుకొని దాంట్లో టార్ ఫైల్ని అంటార్ చేసుకున్నాను. అంటార్ చేసి ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్లో బిన్లోకి వెళ్తే, సరే ఆ ఫోల్డర్లోకి వెళ్తే అక్కడ కాన్ఫిగర్ అని కాన్ఫిగర్ చేశాను నేను ఇప్పుడు. ఓకేనా? లెట్ మీ డిలీట్ దిస్ వన్. లెట్ మీ గో టు బిన్. సో బిన్ లేదు ఇక్కడ. రైట్. సో ఇక్కడ బిన్ ఉండదు ఆల్రెడీ. ఓకే, ఆల్రెడీ మనం బిన్లోకి వచ్చాం కదా, pwd లేదు, httpdలోనే ఉన్నాం మనం. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనం కాన్ఫిగర్ చేస్తాం ఫైల్ని. ఓకేనా? సో ఇది స్టాండర్డ్ మెథడ్, ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా? మనం ఇట్లే చేయాలంటే ఇట్లే చేయాలి, రూల్ ఉంది. ఓకే, రైట్. /configure -prefix is equal to, ఇది మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ వెబ్ సర్వర్ అపాచీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఇది ఇస్తాను. మన రియల్ టైంలో ఏదైనా అపాచీ హోమ్ డైరెక్టరీ వేరేది ఉండొచ్చు, ఏది ఇస్తే ఆ పాత్. ఓకేనా? అది క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? అది కూడా అంతే, ఏది మనం జావా స్పేస్ /java-jar అని ఇచ్చి పక్కన ఆ ఫైల్ ఎక్కడుందో అక్కడ నుంచి తీసుకుంటాం కదా, రియల్ టైంలో కూడా అంతే, అది ఎక్కడ ఉంటుందో ఆ పాత్ ఇచ్చి తీసుకుంటాం. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ మనం ఎక్కడ ఇన్స్టాల్ చేయాలని వాళ్ళు చెప్తారో అక్కడ కాన్ఫిగర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? రైట్. నౌ ప్రెస్ ఎంటర్. ఓకే, ఇక్కడ కూడా ఇదే ఎర్రర్ వస్తుందా, mkdir -p. ఓకే, అండ్ లాంగ్ లైన్ బిన్ గ్రెప్, ఇది వస్తుంది, అర్థం కావట్లేదే ఎందుకు.
ఓకే.